హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీరాముని విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. 550 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా రామాయణ థీమ్ పార్క్ అలాగే 77 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసలు ఈ విగ్రహం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ ఈ వీడియోకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి గోవాలోని సౌత్ గోవా ప్రాంతంలో కాన్కోనాకి దగ్గరలో ఉన్న పార్టగాలిలో కుషావతి నది ఒడ్డున ప్రకృతి సహజంగా ఎంతో అందమైన ప్రదేశంలో శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తం మఠానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ ప్రదేశం మ్యాడ్గాన్ కి 44 కిలోమీటర్ల దూరంలో, వాస్కోడగామకి 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నేనైతే సౌత్ గోవాలోని మ్యాడ్గాన్ లో దిగాను. ఇక్కడ నేను బైక్ రెంట్ తీసుకుని వెళ్ళాను. నాకు బైక్ రెంట్ 500 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ మ్యాడ్గాన్ నుండి నేను గంట జర్నీ అయితే చేశాను. నిజంగా ఈ జర్నీ చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని చెట్లు ఎంతో అందంగా ఉంటాయి. 1 అవర్ జర్నీ తర్వాత నేనైతే సంస్థాన్ జీవోత్తం మఠానికైతే చేరుకున్నాను. ఇప్పుడు ఈ మఠం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తం మఠం. ఈ మఠానికి ఒక గొప్ప చరిత్ర అయితే ఉంది. ఈ మఠం గౌడ బ్రాహ్మణ వైష్ణవ సాంప్రదాయానికి మొదటి మఠంగా ప్రసిద్ధి చెందింది. 13వ శతాబ్దంలో జగద్గురు మాధ్వాచార్యులు ఈ వ్యవస్థను స్థాపించారు. 1475లో స్థాపించబడిన ఈ మఠం 550 సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ ధర్మ పరిరక్షణ, విద్యా, సామాజిక సేవలో కీలక పాత్ర పోషించింది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ మఠాన్ని స్థాపించారు. తరువాత 3వ గురువు శ్రీమద్ జీవోత్తం తీర్థవదీర్ స్వామీజీలు దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈ మఠం పోర్చుగీసు ఆక్రమణల సమయంలో హిందూ మత సాంప్రదాయాలను రక్షించడానికి కృషి చేసింది. అలాగే 19వ శతాబ్దంలో స్వాతంత్ర ఉద్యమంలో ఈ మఠం మద్దతుగా నిలిచి విద్య, వైద్య, ఆసుపత్రులు ఈ మఠం నిర్మించింది. ఈ మఠం ఇప్పుడు విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక సేవలో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అలా హిందూ మతంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఈ మఠానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో కొత్త రూపాన్ని తెచ్చిపెట్టారు. 2025 నవంబర్ 27 రోజున నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా ప్రపంచంలోనే అతి పెద్ద 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ఆవిష్కరించారు. అలాగే ఇక్కడ రామాయణ థీమ్ పార్క్ ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే 550 కోటి రామనామ జప అభ్యాస్ దేశంలోని 120 కేంద్రాల్లో 2024లో రామనవమి నుండి అక్టోబర్ వరకు కొనసాగుతూ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుని ఈ ఉత్సవాల్లో కీలక భాగంగా పోషించింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అధికారికంగా డిసెంబర్ 4న గ్రీన్ ఇనిషియేటివ్ మఠం ప్రాంగణంలో మొక్కలు నాటడం, డిసెంబర్ 24 నుండి 31 వరకు భజనీ సప్తహు, రామనామ జపం వర్ధంతి ఉత్సవం వంటివి వేలాది భక్తులతో ఘనంగా జరగనున్నాయని ప్రకటించారు. డిసెంబర్ 2 నుండి 7 వరకు ప్రతిరోజు హవన రామనామ జప, భోజన ప్రసాదం, రాత్రిపూట ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. అలాగే ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ, మధ్యాహ్నం మహాపూజ, అలాగే రాత్రి పూజ, నిత్య కర్మలు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉన్నాయి. ఇంకా నౌకా విహార్, జలదీపోత్సవ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. విన్నారా? ఈ మఠం హిందూ మతానికి 14వ శతాబ్దంలో కొత్త రూపాన్ని దాల్చిందనే చెప్పొచ్చు. అందుకుగాను నరేంద్ర మోడీ గారు ఈ మఠాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నిజంగా ఈ మఠం అభివృద్ధి అనేది ఒక గొప్ప వరం అనే చెప్పొచ్చు. ఈ ప్రదేశం నుండే నరేంద్ర మోడీ గారు తను సంకల్పించిన మార్పును ఇక్కడి నుండే భక్తులకు చెప్పారు. అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ మఠానికి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. నేనిక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి విన్న వెంటనే నేనైతే ట్రైన్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఈ వీడియో రికార్డ్ చేసింది 2025 డిసెంబర్ 2వ తారీఖున. ఎంతో మంది భక్తులైతే హాజరయ్యారు. మొత్తం ఈ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఎటు చూసినా ద్విచక్ర వాహనాలే, మొత్తం జనసంద్రంలో మునిగిపోయింది. నేనైతే ఎంతో అదృష్టం చేసుకున్నాను. అలాగే మీరు కూడా కన్నులారా చూడాలి అని నా ఒక్క కోరిక ఉంది. అందుకే వెంటనే నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియోని మీ కళ్ళ ముందు ఉంచాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ తో అండ్ హైప్ తో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎంట్రీ నుండి ఆలయం లోపలికి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. ఇక్కడ మీరు ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. వెహికల్ పార్కింగ్కి అయితే ఎలాంటి ఆటంకం లేదు, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లేస్ ఎంత విశాలంగా ఉందో ఒకసారి చూడండి. చూడండి 72 అడుగుల ఎత్తైన, ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని చూడండి ఎట్లుందో. వావ్. చూడండి మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ ఉంది. ఇదంతా వెహికల్ పార్కింగ్ కోసం చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అక్కడ హెలిప్యాడ్ దిగేసి ఇదంతా పార్కింగ్ ఏరియానే. ప్రజెంట్ అయితే చూడండి ఎంత ఉందో క్రౌడ్. వెహికల్స్, అన్ని వెహికల్సే ఉన్నాయి. అలా వెహికల్ పార్కింగ్ చేసుకొని కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి ముందుగా ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి యొక్క కంచు విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ విగ్రహం గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహం 77 అడుగుల ఎత్తుల 23.5 మీటర్ల ఎత్తులో కాంస్యం కంచుతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహ రూపశిల్పి రామ్ వి సుతార్ గారు తన స్టూడియో టీమ్ తో కలిసి డెవలప్ చేశారు. అలాగే రామ్ వి సుతార్ గారి కుమారుడు కూడా అనిల్ రామ్ సుతార్ గారు ఈ విగ్రహాన్ని రూపొందించడానికి పనిచేశారు. ఈ రామ్ వి సుతార్ గారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా రూపకల్పన చేశారు. అలాగే రాత్రిపూట స్పెషల్ లైటింగ్ ఫోకస్ కోసం లైట్ డిజైన్ కంపెనీలు కూడా పనిచేశాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీరాముడి విగ్రహం కావడం వలన ఒక విశిష్టత అయితే ఉంది. ఈ నిర్మాణం ద్వారా గోవాలోని హిందూ సాంప్రదాయ సంస్కృతికి అంతకు మించి భారతీయ సంస్కృతికి ప్రతిష్టాత్మక గుర్తుగా ఆవిష్కరించబడిందని నరేంద్ర మోడీ గారు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇంత గొప్ప విగ్రహం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా మీరు ఇక్కడ శ్రీరాముడిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి కొద్దిగా క్రిందకి నడుచుకుంటూ వెళ్తే శ్రీ సంస్థాన్ గోకర్ణ మఠానికైతే వెళ్ళొచ్చు. అక్కడికి కూడా తప్పకుండా వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి ఛార్జింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి, ఇందులో మీరు వెళ్ళొచ్చు. ఈ మఠంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో అచ్చం అలాగే మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చూడండి మీరే ఎంత అద్భుతంగా ఉందో. అలాగే మీరు ఇక్కడ బృందావన్ కూడా చూడొచ్చు. ఎలా ఉందో చూడండి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఆలయ ప్రాంగణం, అలాగే శ్రీరాముడి యొక్క స్టాచ్యూ, ఈ ఆలయం పరిసరాల్లో ఉండే చెట్లు ఎలా ఉండబోతుందో అనేది క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని ఆట బొమ్మల దుకాణాలు అయితే వెలుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. గోవా వెళ్తున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకోసం అందిస్తాను. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసినందుకు.